హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గర హోండా షైన్ BS6 బైక్ అయితే వచ్చిందండి. ఆ బైక్కి ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్ సప్లై అయితే అవ్వట్లేదు. అంటే పెట్రోల్ సప్లై కాకపోతే బైక్ అనేది స్టార్ట్ కాదనమాట. అయితే బైక్ అనేది పెట్రోల్ ఎందుకు సప్లై అవుతో లేదని చెక్ చేస్తే ECM అనేది పాడైపోయింది అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ECM అనేది పాడైపోయింది. ECM చేంజ్ చేయాలంటే మనకు 5 నుంచి 7,000 వరకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అనేది కస్టమర్ అయితే భరించలేదు కాబట్టి దానికి ఏమైనా బైపాస్ చేయగలుగుతామా అనే ఆలోచనతోని నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఆ వీడియోలో మీకు ఏం చూపిస్తానంటే ఈ ECM పాడైపోయినా కానీ మనం దానికి బైపాస్ చేసి దానికి బండిని అయితే పెట్రోల్ వచ్చేటట్టుగా చేయొచ్చు, ఇంకోటి బండి స్టార్ట్ చేయొచ్చు. ఈ చిన్న IC నుండి మనము దానికి బైపాస్ అనేది చేయొచ్చు అండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది, దీని కాస్ట్ ఎంత అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫ్యూల్ పంప్ పైప్ అయితే తీసి చూశాను. దీంట్లో అయితే పెట్రోల్ సప్లై అయితే అవ్వట్లేదు. ఇక్కడ చూసినట్టయితే అయితే కనెక్షన్ తీసి కూడా చూశాను. దీంట్లో పెట్రోల్ సప్లై అయితే అవ్వట్లేదు. ఈ గ్యాజెట్ని అయితే దీన్ని ఫిట్ చేసిన తర్వాత మీకు పెట్రోల్ సప్లై అనేది ఎలా వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఎందుకంటే ఇలాంటి బైపాస్ సర్జరీలు అయితే ఇంతవరకు ఎవరైతే చేయలేదు. ఇది కలెక్షన్ కూడా చేయాలన్నమాట. క్యాప్స్ అనేది దీనికి 3 వైర్లు ఉంటాయి, దానికి 2 వైర్లు ఉంటాయి అన్నమాట. అయితే దీన్ని ఏం చేయాలంటే ఈ 3 పిన్స్ సాకెట్ని కరెక్ట్గా లెవెల్లో చూసుకొని దానికైతే కరెక్ట్గా లెవెల్లో ఫిట్ చేసుకోవాలి. అప్పుడే అది మనకు కరెక్ట్గా వర్క్ చేస్తుంది, లేకపోతే చేయదన్నమాట. ఈ ఫ్యూల్ పంప్ కనెక్షన్ అనేది ECM నుంచి తీసేయాలి. IC నుంచి వచ్చిన కనెక్షన్ని దాన్ని అక్కడ ఫిట్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూసుకుంటే మనకు పెట్రోల్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు నేను. ఇక్కడ చూడండి, అసలు పెట్రోల్ అనేది రావట్లేదు. ఎందుకంటే అక్కడ ECM అనేది కాలిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దానికి బైపాస్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పవర్ అనేది సప్లై కాకపోవడం వల్ల దానికి IC వేసి దాన్ని ఫిట్ చేయడానికి బైపాస్ ఫిట్టింగ్ అని అంటారనమాట. నాకు తెలిసినంత వరకు అయితే ఇది తెలుగు రాష్ట్రాల మెకానిక్లు అంటే ఆంధ్ర, తెలంగాణ మరియు మెకానిక్లకైతే దీని సంగతి అయితే తెలియదండి. ఫస్ట్ టైం అయితే మన యూట్యూబ్లో మనమైతే వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాము. మన ECMలో వైర్లు అయితే చాలా ఉంటాయండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఎల్లోలో మనకు బ్లూ కలర్ టైపింగ్ అనేది వైర్ అయితే ఉంటుంది. ఆ వైర్ని ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇట్లా తిప్పి. ఎందుకంటే అది లూజ్ కనెక్షన్ ఉంటే కూడా సరిగ్గా పని అయితే చేయదు. ఇక్కడ మరొకసారి చెప్తున్నాను మీకు, ఎల్లో కలర్లో మనకు బ్లూ లైన్ ఉంటుందన్నమాట. ఆ బ్లూ లైన్లో దానికి వైర్ అనేది అటాచ్ చేయాలి. ఒక వైర్ అటాచ్ చేసిన తర్వాత మనకు ఈ సాకెట్లో ఈ కప్లింగ్ అనేది దాంట్లోకి ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించిన తర్వాత మళ్ళీ మనకు ఇంకో కప్లర్ ఉంటుంది. ఆ కప్లర్ని తీసుకెళ్ళి మనకు ఫ్యూయల్ పంప్ మోటార్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది తొలగించిన తర్వాత ఈ కనెక్షన్ని దానికి ఆ కనెక్షన్కి ఇవ్వాలండి. అప్పుడు మనకు ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. అప్పుడు మనకు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్ వైర్లు అనేది కూర్చున్నాయా లేదా అనేది. ఈ సాకెట్ అనేది తీసుకెళ్ళి మనకు కరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి ECM నుంచి వచ్చిన వైర్ని తీసేసి ఈ IC వైర్ని దాన్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడే అది అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ 3 వైర్లది ECM నుంచి వచ్చిన వైర్ని తొలగించిన తర్వాత ఈ వైర్ని దాంట్లో పెట్టేయాలి. కరెక్ట్గా సెట్ అయిపోతుంది మనకు. ఈ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకు ఇంకో వైర్ని తీసుకెళ్ళి దానికి ఒక బల్బ్ని, మీటర్ బల్బ్ ఉంటుంది కదా, ఆ మీటర్ బల్బ్ని ఇక్కడ బాడీకి టచ్ చేసి మనకు పవర్ అనేది 12 వోల్ట్ సప్లై అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, కన్ఫర్మ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకు పవర్ వస్తుంది అంటే అది ECM ఇప్పుడు వర్క్ చేస్తుంది అని మనకు అర్థం చేసుకోవచ్చు. లేకపోతే మనకు వర్క్ చేస్తలేదు అనేది మనకు ఒక సిగ్నల్ లాగా అనమాట. అంటే ఇప్పుడు 12 వోల్ట్ అనేది పాస్ అవుతుంది,
అంటే ఐసీ ఫిట్ చేసిన తర్వాత మనకు 12 వోల్ట్ అనేది ఇలా సప్లై అవుతుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అంటే ఇది కన్ఫామ్గా ఇప్పుడు వర్క్ చేస్తుంది. చూశారు కదా, మళ్ళీ టచ్ చేసి చూపిస్తున్నాను. ఇలా టచ్ చేసుకుంటే మనకు ఫుల్ వర్క్ అవుతుంది. ఐసీ సాకెట్ అనేది కప్లర్లో కరెక్ట్గా కూర్చుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది లూజ్ కనెక్షన్ కూర్చుంటే మనకు అది కరెక్ట్గా వర్క్ చేసుకోదు. 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే మనకు బాగుంటుందండి. ఇక్కడ చూసినట్టే మనకు పెట్రోల్ అనేది వస్తుంది ఇంట్లో, ఎందుకంటే ట్యాంక్ కనెక్షన్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు మనము ఏం చేయాలంటే కీ అనేది ఆన్ చేయాలి. కీ ఆన్ చేయగానే మనకు పెట్రోల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలాగే కీల్ స్విచ్ కూడా మనం ఆన్ చేసుకోవాలి. అప్పుడు మనకు పెట్రోల్ అనేది ఇక్కడ ఫుల్ ప్రెషర్తో మనకు వస్తుంది. ఇక్కడ మీరు చూసారా ఇక్కడ పెట్రోల్ ఎలా సప్లై అవుతుందో. అంటే అది ఇప్పుడు ఈసీఎం నుండి మనకు ఈసీఐ ఏదైతే వేసామో అది కరెక్ట్గా వర్క్ చేస్తుంది అన్నమాట. పెట్రోల్ మనము ఎప్పుడైనా సరే ఆన్ చేసినప్పుడు ఒక డబ్బాలో మనం వేసుకుంటే బాగుంటుంది. అక్కడిక్కడ వేసుకుంటే మనకు ప్రమాదం జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. దయచేసి ఇలాంటి పనులు చేసేటప్పుడు ముందు మీరు జాగ్రత్త పడి చేసుకుంటే మరీ మంచిది. ఓకే ఫ్రెండ్స్, బైక్ అయితే చాలా చక్కగా స్టార్ట్ అయిపోయింది. నేనైతే కరెక్ట్గా దానికైతే సెట్ చేశాను. ఇది ఫస్ట్ టైం నేను కూడా ఫిట్ చేయడం, ఎందుకంటే బెంగళూరు పోయినప్పుడు అక్కడ నాకు ట్రైనింగ్లో ఇది చూపించారనమాట. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే అయిపోయిందండి. హోండా BS6 షైన్ ఈసీఎం ఒకవేళ ఫెయిల్ అయిపోతే మనము దానికి ఐసీ వేసి దానికి బైపాస్ చేసి బండి అయితే మనము పెట్రోల్ వచ్చేటట్టుగా చేయొచ్చు. ఇంకోటి రన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఇలాంటివి మాకు చూపించారనమాట. అయితే ఈరోజు అయితే నేను దానికి కరెక్ట్గా సక్సెస్ఫుల్గా అయితే ఫిట్ చేశాను. ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు డౌట్ రావచ్చు. మనకు దీని లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి మీరు తెప్పించుకోవచ్చు. వాళ్ళకి ఆర్డర్ ఇస్తే మీకు మీ షాప్ దగ్గర వరకు వాళ్ళైతే పంపిస్తారు. దాని ప్రైస్ వచ్చేసి మనకు 700 వరకు ఉంటుందండి. ఎందుకంటే అక్కడ నుంచి ఆర్డర్ ఇచ్చి నేను తెప్పించుకున్నాను కాబట్టి అది 700 రూపీస్ పడుతుంది. అక్కడ నుంచి మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు. వీళ్ళ దగ్గర BS6 కావాల్సిన స్పేస్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాల్సి అంటే దాంట్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఈ వర్క్ గురించి మీరేమనుకుంటున్నారు, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు అనేది ప్లీజ్ జరా కామెంట్ చేసి తెలియచేయండి. అలాగే వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ వీడియోని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుస్తున్నాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.